నీటి నుండి తీయబడినవాడు మోషే. ఈ మోషే యొక్క జీవితం మనం గమనించినట్లయితే దేవుడు ఎంత ఆశ్చర్యరీతిగా మోషేని కాపాడి ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి ఒక నాయకుడిగా నిలవబెట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసత్వంలో నుంచి వాగ్దాన దేశానికి నడిపించాడో, అలా నడిపిస్తున్నటువంటి సమయాలలో మోషే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఆయా పరిస్థితులలో మోషే దేవుని మీద ఆధారపడి ఆనుకుని దేవుని కార్యాలను చూస్తూ తాను నడిపించగలిగినంత వరకు నడిపించాడు. తన జీవితంలో ఒక షార్ట్ కమింగ్ అక్కడ ఆగిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. సో ఏదేమైనప్పటికీ కూడా మోషే ఒక గొప్ప నాయకుడు అనే విషయం అయితే చాలా ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలోంచి మనం తెలుసుకోవచ్చు. దేవాతి దేవుడే ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చాడు మోషేని గురించి. ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనే చక్కటి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడు మోషే. మోషే జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం. మోషే జీవితం నుంచి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క పిలుపును హత్తుకోవాలి, లేదా దేవుని పిలుపుకు లోబడాలి. దేవాతి దేవుడు మోషేని పిలుస్తున్నటువంటి సందర్భాన్ని గురించి నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. నిర్గమకాండం 3, 4 అధ్యాయాలంతా కూడా మోషేని దేవుడు పిలిచినటువంటి రీతి, ఆ పిలిచిన సమయంలో మోషే దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ డైలాగ్ లేదా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది ఇద్దరి మధ్య. యెహోవా దేవునికిని మోషేకి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. గమనించండి, ఇక్కడ దేవాతి దేవుడు చాలా ప్రాముఖ్యంగా మోషేని ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్నుకుంటూ ఉన్నాడు, నాయకుడిగా ఆ ప్రాంతానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు ఎందుకని మోషేని పిలుస్తూ ఉన్నాడు? దేవుడు మోషేని పిలవడానికి గల కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండడం ఒకటైతే, రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మొర్రపెట్టారు. అందుకని ఆ మొరను విన్న దేవుడు, ఆ కన్నీటిని చూచిన దేవుడు పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి ప్రమాణాన్ని లేదా నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. పితరుడైన అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కనాను దేశము, కనాను దేశంను స్వతంత్రించుకోవడం. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత కష్టము ఎక్కువైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్థానంలో ఏం చేస్తున్నారంటే మొర్ర పెట్టిరి అని రాయబడింది. మొర్ర అంటే క్రైడ్, ది క్రైడ్. శ్రమ ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఈ పరిస్థితుల్లో వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ కన్నీటిని చూచిన దేవుడు, వారి ప్రార్థనను ఆలకించిన దేవుడు పారిపోయి తన మామ దగ్గర తలదాచుకుంటూ గొర్రెలను కాచుకుంటున్నటువంటి మోషేని తిరిగి తాను ఎక్కడ నుండి పారిపోయాడో, తాను ఎక్కడ నుంచి వెళ్ళిపోయాడో ఆ స్థలానికి పంపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే, బానిసత్వంలో ఉన్నటువంటి వీరందరినీ కూడా నిబంధన స్థలము దగ్గరికి నడిపించటానికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, లేదా వాగ్దాన దేశంలోనికి నడిపించటానికి, వాగ్దాన ప్రాంతంలోనికి నడిపించటానికి దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు పిలుస్తూ ఉన్నప్పుడు మోషే వెనువెంటనే ఆ పిలుపుకు లోబడడం లేదు. 3, 4 అధ్యాయాల యొక్క సారాంశం ఏంటి అని అంటే, ప్రభువా నేను కాదు, ప్రభువా నేను వద్దు, ప్రభువా నాకు ఆ సామర్థ్యం లేదు, ప్రభువా నా వల్ల కాదు, ప్రభువా నేనంత మాట నేర్పరని కాదు అని ఇలా అనేక సాకులు, అనేక కారణాలను దేవునితో చెప్తూ ఉన్నాడు. సో ఈ 3, 4 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే మనం చాలా సార్లు ఏం చూస్తామనంటే బట్స్ అండ్ వాట్ ఇఫ్ అనే విషయాలను ఎక్కువగా మనం మోషే ప్రస్తావన చేయడం జరుగుతుంది. గమనించండి, పిలిచిన వాడు ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలను కూడా ఎరిగిన వాడా కాదా చెప్పండి? ఒక వ్యక్తితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక ఉద్దేశం కొరకు పిలుస్తూ ఉన్నప్పుడు, ఎంచుకుంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలను కూడా ఆయన ఎరిగిన వాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మోషేతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు మోషే
వెనువెంటనే లోబడటం లేదు. చూడటానికి ఒక అద్భుతమైన దర్శనాన్ని చూచాడు, మండుచున్న పొదను చూచాడు, అది కాలిపోవడం లేదు. చక్కటి దర్శనాన్ని చూస్తున్నాడు, తన కళ్ళ ముందే ఒక గొప్ప క్రియను చూస్తున్నాడు, తన చెవులతో ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు. అది దేవుని స్వరం అనేది అర్థమైంది. కానీ ఆ దేవుని యొక్క ఉద్దేశానికి లోబడని వ్యక్తిగా, ఎక్స్క్యూజెస్ చెప్తున్నటువంటి వ్యక్తిగా, సాకులు చెప్తున్నటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. గమనించండి, చాలాసార్లు ఏమంటామంటే ఆయన అట్లా చేశాడు, ఈయన ఎట్లా చేశాడు అనే మాటలు సహజంగా అంటూ ఉంటాం. మోషే లోబడలేదు, పలానా ఆయన లోబడలేదు, ఆదాము లోబడలేదు, అవ్వ లోబడలేదు అనే మాటలు సహజంగా మనం అంటాం. కానీ ఈరోజు నీ దగ్గరకు వచ్చేసరికి నీవు ఎంతగా లోబడుతున్నావు, ఎంతగా విధేయత చూపిస్తున్నావు అనేది నీకు బాగా తెలుసు. సరే, వాళ్ళు లోబడలేదు, మరి నీ మట్టుకు వచ్చిన స్వరాన్ని, నీ మట్టుకు వచ్చినటువంటి దేవుని వాక్కును, నీ మట్టుకు వచ్చినటువంటి దేవుని ఆజ్ఞను ఎంత మట్టుకు నీవు విధేయత చూపిస్తున్నావు, ఎంత మట్టుకు ఆ యొక్క మాటకు నువ్వు విలువనిస్తున్నావు, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈనాటికి మనం గమనించినట్లయితే దేవుని ఉద్దేశము నీ పట్ల ఉన్నది అని తెలిసిన తర్వాత, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది అని తెలిసిన తర్వాత, ప్రభువు నిన్ను ఎందుకు నిర్మించున్నాడో, ఎందుకు తల్లి గర్భమందు నిన్ను రూపించి ఉన్నాడో, ఆయన ఉద్దేశం ఏంటి అని ఎరిగిన తర్వాత కూడా కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు, దేవుని పిలుపును త్రోసివేసేవారు ఉన్నారు. దేవుని పిలుపును లెక్క చేయకుండా ఈ పని చేసుకుందాంలే, ఆ పని చేసుకుందాంలే అని సంవత్సరాలు వృధా చేస్తున్నటువంటి యవనస్తుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, if you know that God has a purpose and God has a calling on your life, do not neglect and do not postpone. ఏ మాత్రమును దాన్ని రేపు మాపు అంటూ వాయిదాలు వేయొద్దు. ఇట్ ఈస్ బెటర్ టు షో obedience, విధేయత చూపించడం నీకు మంచిది. దేవుని ప్రణాళికలోనికి రావడం మంచిది, దేవుని ఉద్దేశంలోనికి రావడం మంచిది. దేవుని కాడి మోయటం నీ జీవితానికి అది దీవెన, ధన్యత. God has chosen you, God has chosen you. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పదే నిన్ను పిలుస్తున్నాడు, పదే నీతో మాట్లాడుతున్నాడు, పదే నిన్ను హెచ్చరిస్తున్నాడు. కమ్ ఇన్ టు మై వేస్, నా మార్గంలోనికి రా, నా ఉద్దేశాల్లోనికి రా, నా ఆలోచనలోనికి రా, నా పనిని చేయి, నా కాడిని మోయి, నా కాడిని ఎత్తుకో, వెళ్ళు, చెయ్యి, నా మాట ప్రకటించు, సిద్ధపరచుకో అని పలుమార్లు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలను పెడచెవిని పెట్టేటటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కాల సమయంలో ప్రభు మరొక్కసారి ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. జాగు చేయకు, సాకులు చెప్పకు, ఆ భారం ఈ భారం ఉందని అనేక భారాలను గూర్చి మాట్లాడద్దు. పిలిచిన వాడును వాటన్నిటినీ సరిచేసే దేవుడిని అని కూడా సెలవిస్తున్నాడు. ఆమేన్. పిలిచిన వాడను వాటన్నిటిని కూడా క్రమపరచువాడను, పిలిచిన వాడను వాటన్నిటిని కూడా సరి చేయువాడను అనే విషయాన్ని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన ఏలియాతో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. అయ్యా, నువ్వు వెళ్ళి ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని పరిచర్య కొరకు అభిషేకించు అని అంటే, ఏలియా వెళ్ళి అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, పనిలో ఉన్నాడు. వెళ్ళి తన మీద ఒక దుప్పటి వేసినప్పుడు వెనువెంటనే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఏలియాను వెంబడించటానికి వెనువెంటనే సిద్ధపడ్డాడు. సాకులు చెప్పలేదు, గొప్ప విందు చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత కాలంలో ఏలియాని వెంబడించడానికి తీర్మానం చేసుకుని వెళ్ళాడు. అంటే ఎప్పుడైతే ఆ మ్యాంటిల్ తన మీద పడిందో దెన్ హీ అండర్స్టూడ్, ఇగో ఈ ఎలీషా సామాన్యుడు కాదు. ఎలీషా అప్పటికే బలమైన ప్రవక్త, అప్పటికే ఆ దేశంలో ఆహాబును ఎదిరించినటువంటి వాడు. ఆహాబును ఎందుకు ఎదిరించాడు అని అంటే, దేవుని మాటను మీరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేశాన్ని దేవునిలో కాక అన్య దేవతల వైపుకు త్రిప్పి అన్య ఆచారాలను పద్ధతులను పాటిస్తూ దేశం మీదకి నష్టాన్ని, దేశం మీదకి క్షామాన్ని, కష్టాన్ని, కరువును, దేవుని మాటకు విధేయులైతే వచ్చే నష్టాన్ని తీసుకురావడానికి కారణం ఆహాబు అయ్యాడు. అందుకని ఆహాబు ఎదుట నిలిచి ధైర్యంగా మాట్లాడినటువంటి వాడు. ఆ తర్వాత
నీవు ఆరాధిస్తున్న దేవుడా, నేను ఆరాధిస్తున్న దేవుడా, ఎవరు గొప్పవారో తేల్చుకుందాం అని సవాలు విసిరి అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరని కూడా వారందరి ఎదుట నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడని వారి కళ్ళ ఎదుట రుజువు చేసిన గొప్ప బలమైన సేవకుడు, అభిషిక్తుడు ప్రవక్త. ఆ ప్రవక్తను కూర్చి ఆ ప్రాంతాలన్నీ కూడా పాకే ఉంటుంది వర్తమానం. ఏ వర్తమానం? ఆకాశం నుండి అగ్ని కురిసింది. అక్కడ నీళ్లతో తడవబడినటువంటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ దహన బలిని దహించడం కల్లారా చూచాం. అక్కడ ఉన్నటువంటి అనేక మంది బయలు ప్రవక్తలలో అందరూ కూడా నిర్మూలన చేయబడినటువంటి సందర్భం. ఎప్పుడైతే ఆ అభిషిక్తుడు తన మ్యాంటల్ని ఎలీషా మీద వేశాడో, ఎలీషా వెనకడుగు వేయటం లేదు, కానీ ఎలీషా ఆ మ్యాంటల్లో ఉన్నటువంటి అభిషేకాన్ని ఎరిగిన వాడుగా ఏలియాని వెంబడించడం ప్రారంభించాడు. గమనించు, ఇద్దరి జీవితాలను ఉదాహరణగా తీసుకుంటే మోషే సాకులు మొదటగా చెప్పడం ప్రారంభించాడు, కానీ ఎలీషా సాకులు చెప్పలేదు, వెంటనే ప్రారంభించాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి గిద్యోను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవుని దూత మాట్లాడుతాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చదవండి. పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటే, నేను బలాఢ్యుడిని ఏంటి? నా వల్ల ఏమవుతుంది? నేను ఏ పాటి వాడను? నా గోత్రం ఏ పాటిది? నా వంశం ఏ పాటిది? నేను ఎందుకు పనికిరాని వాడిని? నాకంత తెలివి లేదు, నాకంత సామర్థ్యం లేదు అని గిద్యోను సాకులు చెప్పడం ప్రారంభించాడు. దేవుడు ఉద్దేశంతో గిద్యోనును పిలుస్తూ ఉన్నాడు, టు బీ ఎ జడ్జ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా దేవుడు పిలవటానికి ఆయన పిలుస్తూ ఉంటే, గిద్యోను మరొక వైపు నుంచి అంటున్న మాట, నా గోత్రం ఏ పాటిది, నేనే పాటివాడిని, నా ఇల్లు ఏ పాటిది, నేనే పాటివాడిని, ఎన్నిక లేని, అసలు మా కుటుంబంలో మేము అల్పులము అని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, పిలిచిన వానికి తెలుసు నీ బలహీనత, పిలిచిన వానికి తెలుసు నీకు పేరుందా లేదా, పిలిచిన వానికి తెలుసు నీకు తలాంతు ఉందా లేదా, పిలిచిన వానికి తెలుసు నువ్వు పాడగలవా లేదా, పిలిచిన వానికి తెలుసు నీవు వాక్యాన్ని అందించగలవా లేదా, పిలిచిన వారికి తెలుసు ధైర్యంగా 10 మందితో మాట్లాడే ఆ ధైర్యం ఉందా లేదా, పిలిచిన వానికి తెలుసు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచి మాట్లాడే ధైర్యం ఉందా లేదా, పిలిచిన వానికి తెలుసు నువ్వెంత పిరికోడువో పిరికిదానివో, పిలిచిన వానికి తెలుసు నీకు ధనబలం లేదు అని, పిలిచిన వానికి తెలుసు నీకు బంధు బలగం లేదు అని, పిలిచిన వానికి తెలుసు సమస్తం. పిలిచాడు అని అంటే నీవు నేను చేయవలసింది ఒకటే, పిలిచిన వాని చేతులనికి ఉన్న పాటున వెళ్ళగలిగితే పిలిచిన వాడు తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ సామర్థ్యాన్ని, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని ఆలోచన చేసి కెన్ ఐ డూ, విల్ ఐ డూ, am I నో, వాటిని గురించి ఆలోచన చేయొద్దు, వాటిని గురించి ఆలోచన చేయొద్దు. నిన్ను పిలిచిన వాడు నీకు కావలసిన సామర్థ్యాన్ని ఇస్తాడు. నీవు నిలవవలసిన స్థలంలో నిన్ను నిలవబెట్టి అక్కడ మాట్లాడించవలసిన రీతిలో ఆయన మాట్లాడిస్తాడు. అక్కడ తాను చేయదలిచిన పని నీ ద్వారా నీ నోటిని తల సాధనంగా వాడుకొని కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఇక్కడ ఈరోజు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్ను ప్రత్యేకపరుస్తూ ఉన్నప్పుడు, ఒక ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు, తన ప్రణాళికను నీకు అందిస్తూ ఉన్నప్పుడు, ఏ మాత్రమును మోషే వలె సాకు చెప్పొద్దు, గిద్యోను వలె సాకు చెప్పొద్దు, కానీ ఎలీషా వలె, అదేవిధంగా శిష్యులు కమ్ అండ్ ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని చెప్పినప్పుడు ఎలా అయితే ఉన్న పాటున యేసు ప్రభుని వెంబడించడానికి సిద్ధపడ్డారో ఆ రీతిగా దేవుని పనిని చేయటానికి, దేవుని ఉద్దేశంలో అడుగు పెట్టడానికి, దేవుని ఆలోచనకు అర్థం చేసుకోవడానికి, దేవుని ఆలోచనలో నడవడానికి సిద్ధపడాలని తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి, ఇలా సాకులు చెప్పినటువంటి మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. అయ్యా ఇంకోటి చూడయ్యా అని అన్న దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నీ స్వరాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు, నీ నోటిని వాడుకోవాలనుకుంటున్నాడు, నీ పాటను వాడుకోవాలనుకుంటున్నాడు. మోషే తాను చెప్పినటువంటి ఏది కూడా దేవుడు కన్సిడర్ చేయడం లేదు. మోషేకి నోటి బోర్రగా తన సహోదరుడైన లేవీయుడైన అహరోనును సహాయకుడిగా ఇస్తూ, నీవే నీ అన్నకు ప్రభువుగా ఉంటావు, యూ విల్ బి ద లార్డ్ ఆఫ్ టు యువర్ బ్రదర్. ఆమేన్. నీ ప్లేస్ని రీప్లేస్ చేయను. చర్చ్ జాగ్రత్త విను,
నీ ప్లేస్ దేవుడు రీప్లేస్ చేయాలనుకోవట్లేదు, నువ్వే కావాలి. నీ స్థానాన్ని నీకే ఉంచి నిన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదైనా సాకులు నువ్వు చెప్తూ దేవుని పనిలో ముందుకు కొనసాగకుండా, టైం లేదు, బిజీగా ఉన్నాను, నా వల్ల కాదేమో, వీలవ్వదేమో, ఆలోచిస్తాను, చూద్దాంలే అని చాలా మాటలు వస్తున్నాయే, తప్పించుకోవడానికి చాలా మాటలు వస్తున్నాయే. ఆ మాటలన్నీ కూడా ఈరోజు సమాధి చేయబడాలి. ఇంకెంతకాలం దేవుని యొక్క ప్రణాళికలోనికి రాకుండా కొనసాగుతావు? ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేనటువంటి అవకాశం ప్రభు నిన్ను ఎంచుకుని నిన్ను నిలవబెట్టాలని ప్రభు 1-10 సార్లు మాట్లాడుతుంటే ఎందుకు పెడచెవిని పెట్టి కాలక్షేపం చేస్తూ, కాలయాపన చేస్తూ, ఆ ఉద్దేశంలో నుండి ప్రక్కకి వెళ్ళడానికి నిన్ను నీవే బిజీ చేసుకుంటూ, అవకాశం ఉన్నా, సామర్థ్యం ఉన్నా, అవకాశం ఉన్నా, ఆ అవకాశాన్ని నీవు బిజీ చేసుకుంటూ దేవుని పనిలో నువ్వు ఫిక్స్ అవ్వకుండా, దేవుని ప్రణాళికలోనికి రాకుండా నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ పని చేయడానికి ఎంతకాలం ప్రయత్నిస్తావు? సూటిగా ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతకాలం అవుట్ ఆఫ్ ద బాక్స్, నా దర్శనానికి, నా పిలుపుకి, నా ఉద్దేశానికి అవుట్ ఆఫ్ ద బాక్స్ నువ్వు ఎంతకాలం పని చేస్తావు? వచ్చి నువ్వు నష్టపోకముందే నా దగ్గర రావడం మంచిది అన్నట్టున్నాడు. నువ్వు నష్టపోకముందే రావడం మంచిది. నీకు ఇంకా దెబ్బ తగలకముందే రావడం మంచిది. నీకు ఎదురు దెబ్బ కలగకముందే నా మాటకు విధేయత చూపి నా ప్రణాళికలో రావడం మంచిది అని కొన్నిసార్లు దేవుడు చాలా స్పష్టంగా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు కూడా. ప్రేమతో చెప్తున్నాడు, వింటే మంచిది, లేదా గట్టిగా గద్దిస్తాడు. ఆ గద్దింపు కూడా లోబడకపోతే ఒక దెబ్బేసి తీసుకొస్తాడు. ఆడదాకెందుకు, ఆ దెబ్బ దాకెందుకు, ఆ మాటకు విధేయత చూపిస్తే పోలా. గమనించు, మోషే కాడిని ప్రక్కన పెట్టాలనే ఆలోచనే ఉంది. మోషేకి కాడి ఎత్తుకోవాలన్న ఆలోచనే లేదు. కానీ ఆ వ్యక్తిని దేవుడు నిలబెడుతున్నాడు. ఆమేన్. మోషేకి ఉన్న ప్రతి డౌట్ని, ప్రతి క్లారిఫికేషన్ ఇచ్చి తాను చేయదలిచిన పనికి, తాను పంపవలసిన స్థలానికి దేవుడు పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు ఉంది. ప్రార్థించు. దేవుని దగ్గర ఒక నిశ్చయతను తీసుకుని దేవుని పనిని చేయటానికి అడుగులు పెట్టు. ఆమేన్. రెండవది, మోషే జీవితంలో నుంచి మనం నేర్చుకోదగిన రెండవ పాఠం ఏంటి అని అంటే, విశ్వాసము కలిగిన వాడు. చెప్పండి ఈ మాట, విశ్వాసము కలిగిన వాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం అంతా కూడా ఒక గొప్ప సందర్భాన్ని గురించి వ్రాయబడినటువంటిది. ఈ 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఎర్ర సముద్రము ఎదురైన సందర్భం. ఎర్ర సముద్రం ఎదురైంది. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ సమయంలో వెనుక ఒక గొప్ప సైన్యం ఉంది, వారి ఐగుప్తు సైన్యం. ఆ రథముల శబ్దాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో భయానికి గురి చేశాయి. వచ్చినటువంటి సంఖ్య, పురుషుల సంఖ్య 6 లక్షలు అని రాయబడింది. భార్య, పిల్లలు, ఒకవేళ మనవ సంతతి వీరందరూ ఉంటే కనుక more than 3 million పీపుల్ ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? ఐగుప్తులో నుంచి బయటికి 30 లక్షల కంటే ఎక్కువ మంది బయటకు వచ్చారు. ఈ 30 లక్షల మందిని ఒకే ఒక సమస్య వెంటాడుతుంది. అదేంటి అని అంటే, మరలా చావే. ఈ 30 లక్షల మందిని మనస్సును గలిబిలి చేస్తున్నది ఒకే ఒక ఆలోచన. వెనకాల రథముల చప్పుడు వినిపిస్తుంది. వాడు వచ్చాడా, మమ్మల్ని వెనక్కి తీసుకుపోతాడు, లేదా ఇక్కడే మాకు పతనం, ఇక్కడే చావు. 30 లక్షల మందిని ఒక్క ఆలోచన ఏలుతూ ఉంటే, ఆ 30 లక్షల మందిలో ఒకే ఒక్కడు ధైర్యంగా దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎక్కడిది మోషేకి ధైర్యం? ఎక్కడిది మోషేకి నమ్మకం? ఎక్కడ నుంచి వచ్చింది ఇంత విశ్వాసం? ఎక్కడి నుంచి వచ్చింది? మోషే జీవితంలో అంతటి విశ్వాసం ఆ 30 లక్షల మందిలో నిలిచి ఒక మాట అంటాడు. 14వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. Exodus chapter 14 verse 13 and 14. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము
చేయును. ఆమేన్. 30 లక్షల మందిలో నుంచి ఒకే ఒకటి ధైర్యం కలిగింది. ఈ గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మోషేకి? ఎంత నమ్మకం, ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి బయటికి రాకముందు ఐగుప్తులో జరిగిన 10 తెగుళ్లలో దేవుడు ఏంటో చూచాడు. ఆ 10 తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలను తాకకుండా 30 లక్షల కంటే పైగా ఉన్నటువంటి జనాంగంలో ఏ ఒక్కరో కూడా ఈ తెగులు మమ్మల్ని మా ఇంట తాకింది అనే మాట రాకుండా వారి చుట్టూ క్షేమాన్ని నుంచి, వారి చుట్టూ కంచె నుంచి కేవలం ఐగుప్తులు ఆరాధించే దేవుళ్ళు దేవతలందరికీ తీర్పు తీర్చిన ఆ యొక్క కార్యాలన్నీ కూడా మోషే హృదయంలో ముద్రించబడి ఉన్నాయి. చూచిన వారు వాటిని జ్ఞాపకం ఉంచుకోలేదు. చూచిన వారికి రథముల శబ్దాలు భయాన్ని కలిగిస్తే బయటకు నడిపించినటువంటి నాయకుడు మోషేకి మాత్రం ఆ 10 తెగుళ్లలో దేవుడిచ్చినటువంటి సంరక్షణ అది గుర్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో అడుగడుగున ప్రభు మనల్ని పిలిచేంత వరకు కూడా ఒక సవాలు, మరొక సవాలు, ఒక సమస్య, మరొక సమస్య, ఒక పరీక్ష, మరొక పరీక్ష, ఇలా ఖచ్చితంగా పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. నువ్వు ఎంతగా వాక్యాన్ని నేర్చుకుంటావో, ఎంతగా దేవునిలో ఎదుగుతూ ఉంటావో, ఎంతగా నువ్వు ఫలిస్తూ ఉంటావో అంతగా నీ జీవితంలో పరీక్షలు ఖచ్చితంగా ఎదురవుతాయి. పరీక్షలు లేకపోతే ఫలితం లేదు, పరీక్షలు లేకపోతే ఆశీర్వాదం లేదు, పరీక్షలు లేకపోతే ప్రమోషన్ లేదు. నీవు ఆత్మీయతలో ఎదుగుతున్న కొలది నీకు ఎదురయ్యే ప్రతి పరీక్షలో నీవు చూడవలసింది ఎవరి వైపు అనంటే, గడిచిన కాలములో నీ పక్షాన తోడుగా ఉండి నడిపించిన దేవుని వైపు చూడాలి. గడిచిన కాలంలో నీ పక్షాన ఎంత నమ్మదగిన దేవుడిగా ఉండి నీకు సహాయం చేశాడో ఆ సహాయము హస్తమును నువ్వు చూడాలి. నీ పక్షాన నిలిచి మాట్లాడిన దేవుని వైపుకు చూడాలి. ఆనాడు నా పక్షాన నిలిచిన దేవుడు ఈనాడు కూడా నా పక్షాన్ని నిలవబోతున్నాడని నమ్మకంతో నీవు ఉండాలి. నీవు చేయవలసింది, నీవు ధైర్యము పొందుకుంటూ నీ ఇంట ఉన్న వారికి దేవుడు చేయబోతున్నాడని చెప్పాలి. హల్లెలూయా. కృంగిపోవద్దు ప్రియ తల్లి, తండ్రి, కృంగిపోవద్దు. గడిచిన కాలములో నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను హృదయములో ముద్రించుకుని కీర్తనకారుడు అన్నట్లుగా, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన చేసిన ఉపకారముల్లో కొన్ని మర్చిపో, కొన్నే గుర్తించుకో అని ఎట్లా అయితే బల్లగుద్ది చెప్పాడో కాదు కదా. ప్రతి కార్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంతగా నువ్వు దేవుని కార్యాలను గుర్తుపెట్టుకుంటావో అంతగా ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంతగా దేవుని కార్యాలను నువ్వు గుర్తుపెట్టుకుంటావో అంతగా విశ్వాసం ఆయన మీద నీకు ఏర్పడుతుంది. ఆనాడు ఆ దినాలలో చేసిన దేవుడు మేము ముందుకు కొనసాగకుండా ఎర్ర సముద్రము ఆపలేదు. వెనక వస్తున్నటువంటి చప్పట్లు, శబ్దాలు మరి అన్నటికీ కూడా వినిపించవు అని మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను కలవరపెట్టే ఏది కూడా నిన్ను మింగవేయదు. నమ్మిన రామని చెప్పండి. నిన్ను భయపెట్టేది ఏది కూడా నీ మీద ఆధిపత్యం చేయలేదు. నమ్మిన రామని చెప్పండి. నిన్ను కృంగదీయడానికి ప్రయత్నించే మాటలు ఏవి కూడా నిన్ను జయించలేవు. నమ్మిన వారు మాత్రం ఏమని చెప్పండి. పరిస్థితి ఎంత ప్రతికూలంగా నీ వెనక కనిపిస్తున్నా, ముందు కనిపిస్తున్నా, నీ ఒక్కసారి పరలోకపు వైపు చూడగలిగితే నీ చుట్టూ ఉన్న దిక్కులన్నీ కూడా నీకు భయాన్ని కలిగిస్తే పరలోకపు దిక్కు ఎప్పుడు నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆ పరలోకపు దిక్కు ఎప్పుడు కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ పరలోకపు దిక్కు ఎప్పుడు కూడా నా కుమారుడు, నా కుమార్తె పక్షాన నేను నిలవాలి, నేను వెళ్ళాలని యుద్ధశూరుడిగా వచ్చే ద్వారమై ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే రథముల చప్పట్లు, శబ్దాలు, గుండె వేగం పెరిగింది ఇశ్రాయేలు ప్రజలకు. కానీ ఒకే ఒకడు ధైర్యంగా నిలిచాడు. ఆ వ్యక్తి దేవుని పిలుపునందుకున్నవాడా. ఈరోజు నీవు కూడా ఆ పిలుపులోనే ఉన్నావు. నీవు కూడా రక్తంలో కడగబడ్డావు. నీవు కూడా మహాదేవుని కార్యాలను చూస్తూ వచ్చావు. నిన్ను ఏది మృంగివేయలేదు, నిన్ను ఏది సమాధిలోనికి నెట్టివేయలేదు. నీ పక్షాన ఉన్నవాడు నీవు ముందుకు సాగుటకే సహాయం చేస్తాడు, కానీ ఆగిపోవటానికి, అర్ధాంతరంగా మధ్యలో ఆపివేయటానికి నిన్ను పిలిచిన దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వెనకాల వినబడిన చప్పళ్ళను కూర్చో మాట్లాడుతున్నాడు కదా. మళ్ళీ చదవండి ఆ మాట. 14 అధ్యాయం 13-14 వచనాలు ఏమంటున్నాడు? అందుకు మోషే, భయపడకుడి, అది మొట్టమొదటి మాట. ఫియర్ నాట్, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరకనే నిలిచి ఉండే చూడండి, అది రెండవ మాట. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు, అది మూడవ మాట. నాలుగవ మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకనే ఉండవాలని నేను ప్రజలతో చెప్పాను. 4 మాటలు ధైర్యాన్ని నింపే మాటలు చెప్తున్నాడు. ఎన్ని చెప్పండి ఒకసారి, ఎన్ని మాటలు చెప్తున్నాడు? నాతో పాటు మాట చెప్పండి, భయపడకుడి. చెప్పండి, భయపడకుడి. మీ ప్రక్కన వద్ద చెప్పండి ఆ మాట, భయపడకుడి. ఇప్పుడున్న పరిస్థితిలో భయపడొద్దు అని చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో భయపడొద్దు అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, జయం నీకే కలుగుతుందని చెప్పండి, భయపడొద్దని చెప్పండి. రెండో మాట, యెహోవా నీకు నేడు కలుగజేయు రక్షణ నీవు ఓరకనే నిలుచుండి చూడు. ఆమేన్. మూడో మాట చెప్పండి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు. మీ ప్రక్కన వద్ద చెప్పండి మాట, నీ శత్రువు నీకు ఎన్నడూ చూడవని చెప్పండి. నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే ఇట్లాంటి చాలా వచనాలు తెలుసు మనకి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే రింగ్లోకి దిగిన తర్వాతే ఫ్యూజులన్నీ ఎగిరిపోతాయి మనకి కదా. గ్రౌండ్లో దిగిన తర్వాతే ఫటా 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 మాడిపోతూ ఉంటాయి. మీలో ఉన్నవాడు ద వన్ హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్ అని అన్నాడు కదా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, కానీ నేను మాత్రం ఉసురో వంట కూర్చుంటా కదా. చాలాసార్లు చేస్తాం కదా. ఎన్నడూ చూడడు అనే మాట ఎంత గట్స్తో చెప్తున్నాడు ఆ మాట. మోషే నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాట, ఆగండి, తొందరపడద్దు, భయపడద్దు, మీరు ఇంకెప్పటికీ చూడరాలని ప్రవచనాత్మకంగా వస్తున్న మాట. దేవునిని కలిగిన నీ నోట ధైర్యముతో ఈ మాట రావాలి, నేను ఓడిపోను. ఆమేన్. హల్లెలూయా. నా శత్రువు నన్ను జయించలేరు. ఈ మాట రావాలి నీ నోట. ఎందుకు రావాలి? మునుపు చూచావు కాబట్టి దేవుని కార్యాలను రుచి చూచి ఎరిగితే. చక్కటి పాట రాశారు కదా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. యు నో, నీకు తెలుసు. తెలిసిన నీవు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రభువా నేను నీ మీదే ఆధారపడుతున్నాను అనే విశ్వాసంతో పలకగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట నిజంగా నెరవేరిందా? నిజంగా నెరవేరిందా? 25వ వచనం, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుటి నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎవరు చేస్తున్నారంట? ఎవరు చేస్తున్నారు? శత్రువులు అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, వీరి పక్షాన యెహోవా వారి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్. వారి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆసా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అయ్యా నీవే మా సహాయకుడు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుడు చేసిన పని ఏంటి అని అంటే శత్రువులు పారిపోయేటట్లుగా చేశాడంట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11-12 వచనాల్లో చూడగలుగుతాం. పారిపోయేటట్లు చేశాడు. అదేవిధంగా యెహోషాపాతు జీవితంలో కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 20వ అధ్యాయం, యెహోషువ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువులను పారిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆమేన్. అంటే దేవుని మీద నువ్వు ఎంతగా ఆధారపడతావో వారు చూస్తారు నీ దేవుడు నీ పక్షాన కార్యము చేసే దేవుడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ విషయాన్ని తెలియచేస్తాను. 3వది, నీ సొంత బలము మీద ఆధారపడకు.
నీ సొంత బలం మీదే ఆధారపడకు. నిర్గమకాండం 18వ అధ్యాయం 13వ వచనం నుండి 26వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మోషే ఒక్కడే భారమంతా ఆయన మీద వేసుకుని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. సమస్యలు ఉన్న వారందరూ కూడా మోషే దగ్గరికి వస్తున్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఒకటే పని కూర్చోవడం, వారి సమస్యలు వినటం, ప్రార్థన చేయడం, దేవుని ఆలోచన చేయడం, ప్రార్థన చేయడం, దేవుని ఆలోచన చేయడం. ఇదంతా కూడా వారి మామ అయినటువంటి ఇత్రో చూచాడు. ఇత్రో చూచి, ఏంటి ఇంత భారాన్ని ఒక్కడే అని ఆలోచన చేసి వచ్చి ఒక మాట్లాడు, అయ్యా ఇది నీకు క్షేమం కాదు, నీవొక్కడవే ఇలా కూర్చుని ఎంతని చేస్తావు అని చెప్పి ఒక ఆలోచన చెప్తాను అని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే, చూడండి 18వ అధ్యాయంలో 21, 22 వచనాలు. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఏం చేస్తారు? వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. బర్డెన్ తగ్గిస్తున్నాడు. ఒకటివే ఎంత చేస్తావు? అది సాధ్యమయ్యే పని కాదు. బర్డెన్ ఎప్పుడైతే షేర్ చేయబడుతుందో పని ఇంకా ఎక్కువగా జరుగుతుంది, ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతుంది. గమనించండి, భారమంతా ఒకే వ్యక్తి కలిగి చేస్తే అదంతా ఏదో ఒక స్థలంలో కుంటుపడిపోతుంది. కారణం, ఆ వ్యక్తి లేడు అని అంటే మిగిలిన సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది. అందుకే బిబ్లికల్ ప్రిన్సిపల్ చూడండి, ఇప్పటికీ గమనించినట్లయితే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనప్పటికీ కూడా దే విల్ హ్యావ్ ఎన్ ఆర్డర్. ఎందుకు? ఒకడు పోయినా ఒకడు దాన్ని నడిపిస్తాడు. ఓకే, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఎంత దీవెనకరంగా నాటికి నేటికి సొసైటీగా ఉన్న ఒకసారి గమనించండి. నీ బర్డెన్ ఒక్కడ మీదే కాదు, నీ బర్డెన్ నువ్వు ఎప్పుడైతే షేర్ చేస్తావో పని ఇంకా దీవెనకరంగా జరుగుతుంది, ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఈ ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన, ఇత్రో ద్వారా కలుగు చేసిన ఈ ఆలోచనను ఏం చేశాడు? 25, 26 వచనాలు గమనించండి. ఇశ్రాయేలులో సామర్థ్యము గల మనుషుల్ని ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించారు. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచు వచ్చేరి. ఆమేన్. మోషే జీవితంలో నేర్చుకునే 3వ పాఠం ఏంటి అని అంటే, ఆలోచన తీసుకోవడం. నాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి? చాలాసార్లు ఈ తల విరిసి ఉంటుంది కదా, నాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి? కొన్నిసార్లు నీ భారాన్ని తగ్గించడానికి దేవుడు నీకంటే చిన్నవారిని కావచ్చు, లేకపోతే నీవు అనుకుంటున్నట్లుగా ఏ స్థాయి ఉందో ఆ స్థాయి వారిని తీసుకురావచ్చు, లేకపోతే కింద స్థాయి ఉన్న వారిని కూడా తీసుకురావచ్చు. నీకు ఒక ఆలోచన చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచన తీసుకోవడం మంచిది. అది నీకు సులువు, నీ భారం తగ్గుతుంది, నీవు క్షేమంగా జీవించగలుగుతావు, మరింత కాలం దేవుని స్తుతించగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక.